తేజస్సుని తన గర్భంలోకి స్వీకరించి గర్భిణి శ్రీ మహావిష్ణువుని వామనమూర్తిగా ప్రసవించింది. రవిమధ్యాంతమునంచరిం గ్రహ తారాచంద్ర భద్రస్థితి శ్రావణ ద్వాదశి నాడు శ్రవణభిధి సన్యాస లగ్నంపునం భువనాధీశుడు పుట్టే వామనగతి పుణ్యం వ్రతోపేతకు దివిజాధీశ్వరు మాతకు పరమపాతి కృత్య విఖ్యాతకు అన్నారు. ఆయన శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా ఆవిర్భవించినప్పుడు రవి మధ్యాంతమునంచరింప నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్పుల్యం రామనామ వరాననే. అంతకు ముందు కూడా జన్మలు ఎత్తినప్పుడు శ్రీ మహావిష్ణువుని కుమారుడిగా పుట్టింది. ఎందుకంటే ఆ రహస్యాన్ని సాక్షాత్ కృష్ణ భగవాన్